ఉత్తరాంధ్ర టైగర్గా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి తమని 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 42 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీ మాటని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పే మీ మనస్తత్వానికి ఈరోజు అత్యుత్తమైనటువంటి అధ్యక్ష పదవి వచ్చినందుకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తమకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సభలో మొట్టమొదటిసారిగా మంత్రిగా మాట్లాడడానికి నాకు ఇక్కడ అవకాశం వచ్చింది. ఈ స్థాయిలో ఇక్కడ ఉంచినటువంటి మా నియోజకవర్గం, సాలూరు నియోజకవర్గం ప్రజలకి, నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఉత్తరాంధ్రలో ఏ సభని ఏర్పాటు చేసినా మా అయ్యన్న పాత్ర గారు వస్తే అది సూపర్ సక్సెస్. ఎందుకంటే మీ యాసలో, మీ భాషతో అవతల ఉన్నటువంటి జన సమీకరణాన్ని ఉర్రూతలోగించి ఉత్సాహంగా మాట్లాడి మనం ఏదైతే ప్రజలకు చెప్పాలనుకుంటున్నామో అది స్పష్టంగా ప్రజలకి వివరించి చెప్పడంలో మీరు చాలా దిట్ట. ఏ సభకు వచ్చినా, ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల్లో ఏ సభ ఏర్పాటు చేసినా మా అయ్యన్న పాత్ర గారు వస్తున్నారంటే మాకు పండగే. అంత చక్కగా మీరు సభని వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడంలో మీరు సిద్ధహస్తులనే చెప్పాలి. అలాంటి మా అయ్యన్న పాత్ర గారు ఈరోజు ఇక్కడ సభాధ్యక్షులుగా ఉండటం సభకి ఎంతో వని తెచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా గత కాలంలో నేను ఈ సభలో లేకపోయినా ఎమ్మెల్సీగా మేము ఎగువ సభలో ఉన్నాం. ఆ కాలంలో గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు మేము ఉండాల్సినటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితులు మాకు కల్పించారు. అప్పుడు ఒక్కొక్క సమయంలో చెవులు మూసుకొని, కళ్ళు కూడా మూసుకొని ఆ బూతుల మంత్రులు మాట్లాడే పదాలకి ఎంత గుబుత్సగా మేము బాధపడిన సమయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎమ్మెల్సీగా కొన్ని రోజులైతే మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. అలాంటి సమయం నుంచి అధ్యక్ష స్థానం ఇంత ఉన్నతంగా ఉంటుందా? సభ అంటే ఇది ఒక దేవాలయం. ఈ దేవాలయంలో అందరూ కూడా ఒక పద్ధతిగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ సభకి ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉందని ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా మనం చూసేవాళ్ళం. గత టైంలో 5 సంవత్సరాలు నిజంగా దుర్దినాలవి. అలాంటి సమయాన్ని, అలాంటి మనుషుల్ని మనం తలుచుకోకపోతేనే మంచిదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే 151 స్థానం నుంచి మధ్యలో 5 వెళ్ళిపోయి 11 మిగిలాయి. అంటే 5 పంచభూతాలు కూడా వాళ్ళని అసహించుకొని వెళ్ళిపోయే మనుషులకి మనం వాళ్ళ పేర్లు ఎత్తవలసిన అవసరం లేదేమో అన్న ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ పేరు వాళ్ళే మర్చిపోయారు. నిన్న ప్రమాణ స్వీకారంలో పేర్లు మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనం నమ్ముకున్న ప్రజలు, కోట్లాది మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ప్రజాప్రభుత్వం రావాలి అని ఎంచుకున్నారు. కాబట్టి మనందరం కూడా ఆ స్థాయిలోనే ఈ దేవాలయాన్ని గౌరవించాలి, ఈ గౌరవ సభని గౌరవించాలి. దానికి అధ్యక్షులు మీరు. కాబట్టి ముఖ్యంగా కలకంటే కంటి నీరు ఒలికితే అనే ఒక పదం ఉంది. మహిళలు ఎక్కడైతే బాధపడతారో వాళ్ళు ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతారని అది మనకు క్లియర్గా కనిపించింది అధ్యక్ష. ఈ సభలో మహిళల్ని ఎంత దారుణంగా అవమానించారో. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఏదో ఒక పదం మాట్లాడితేనే క్షమించండి అనో, లేదో రికార్డుల నుంచి తొలగించండి అంటాం. గత 5 సంవత్సరాలు నాకు తెలిసి అన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిన భాషే. ఒక్కటి కూడా సభ్యత, సంస్కారంగా మాట్లాడిన భాషలు లేవు. కాబట్టి దయచేసి ఈ సభని హుందాగా నడిపించడంలో మీరు ఖచ్చితంగా మీ అనుభవం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ, మరొక్కసారి నా హృదయపూర్వకంగా మా ఉత్తరాంధ్ర నుంచి మీరు వచ్చారు కాబట్టి మా అయ్యన్న పాత్ర గారిని సగౌరవంగా మేము తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. థ్యాంక్ యూ.